హాయ్ అండి. చలికాలంలో అయినా, వర్షాకాలంలో అయినా వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా సూప్ తాగాలని మీకు కూడా అనిపిస్తుందా? అయితే రెస్టారెంట్‌కి వెళ్ళే పని లేకుండా యాజ్ ఇట్ ఈజ్ రెస్టారెంట్ టేస్ట్ వచ్చేలాగా మిక్స్డ్ వెజిటబుల్ సూప్‌ని ఇంట్లో ఈజీగా చేసేద్దామా? పదండి. ముందుగా సూప్ కోసం స్టవ్ పై కడాయి పెట్టుకొని కొద్దిగా వెన్ననైతే వేసుకోవాలి. ఈ బటర్ కాస్త హీట్ అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా తరుక్కున్న అల్లం ముక్కలు, అలాగే చిన్నగా తరుక్కున్న వెల్లుల్లి ముక్కలు కూడా వేసి కొద్దిగా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగిన తర్వాత పచ్చి బఠాణీ, అలాగే చిన్న ముక్కలుగా తరుక్కున్న క్యారెటు, సన్నగా తురుముకున్న క్యాబేజీ, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీన్స్, అలాగే స్వీట్ కార్న్, చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే చాలా చిన్న తరుగుతోని క్యాప్సికమ్ కూడా కట్ చేసి వేసుకోవాలి. ఇవన్నీ కూడా కొద్దిగా వేయించుకోవాలండి. మరి ఎక్కువగా వేగకూడదు. లైట్‌గా వేగితే సరిపోతుంది. అంటే పచ్చివాసన పోవాలన్నమాట. ఇలా కొద్దిగా వేగిన తర్వాత అర లీటర్ నుంచి ముప్పావు లీటర్ వరకు వాటర్‌నైతే యాడ్ చేసుకోవాలి. ఈ నీళ్ళన్నీ తెల్లకాగేలా మరిగినప్పుడు ఇందులో ఉన్న వెజిటబుల్స్ అన్నీ కుక్ అయిపోతాయన్నమాట. ఈలోగా కొద్దిగా కార్న్ ఫ్లోర్‌నైతే తీసుకొని వాటర్‌నైతే యాడ్ చేసుకొని కలిపేసి పక్కనుంచుకుందాం. ఈ వాటర్ మరుగుతుంది కదండీ! దీంట్లో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ అనేది మరీ ఎక్కువగా వేసుకోకూడదు. అలాగే పెప్పర్ పౌడర్ వేసుకోవాలి. బ్లాక్ పెప్పర్‌నైతే యూజ్ చేస్తున్నాను. దీనికి బదులుగా వైట్ పెప్పర్ కూడా యూజ్ చేయొచ్చండి. వైట్ పెప్పర్ పౌడర్ యూజ్ చేసినప్పుడు కొంచెం తెల్లగా కనిపిస్తుంది. మీకు బ్లాక్ పెప్పర్ పౌడర్ యూజ్ చేసినప్పుడు కొంచెం కలర్ డిఫరెన్స్ అయితే ఉంటుందన్నమాట. అలాగే కొద్దిగా గ్రీన్ చిల్లీ సాస్, కొద్దిగా వెనిగర్‌నైతే వేసి మరిగించుకోవాలి. ఈ సాసెస్ అనేవి యాడ్ చేయడం వల్ల రెస్టారెంట్ టేస్ట్ అయితే వస్తుంది. ఇప్పుడు మనం మిక్స్ చేసుకున్నాం కదా! ఆ కార్న్ ఫ్లోర్ పేస్ట్‌ని కూడా ఇందులో వేసి వెంటనే కలిపేసుకోవాలండి. ఉండలు పట్టకుండా కంటిన్యూగా ఒక నిమిషం కలిపేసి 2 నిమిషాలు మరగనిచ్చి స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. కార్న్ ఫ్లోర్‌కి బదులుగా రాగి పిండిని గాని, ఉలవ పిండిని గాని యాడ్ చేసుకొని ఇదే పద్ధతిలో సూప్ అయితే తయారు చేసుకోవచ్చు. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. రెస్టారెంట్‌లో ఎంత బావుంటుందో సేమ్ అదే టేస్ట్‌లో ఉంటుంది. చాలా చాలా బావుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాత మీకెలా వచ్చిందనేది షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.